మీ పిల్లల బంగారు భవిష్యత్తు గురించి ఆరాటపడుతున్నారా? ఎక్కడ ఏ వెంచర్లో పెట్టుబడి పెడితే అధిక రాబడి వస్తుందో అని ఆలోచిస్తున్నారా? యు సెర్చ్ ఫర్ ద పర్ఫెక్ట్ ప్లాట్స్ అండ్ హియర్ ఫైండ్ యువర్ డ్రీమ్ ప్లాట్ విత్ us. సురక్ష ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ వారు అందించిన 100 ఎకరాల డిటిసిపి అప్రూవ్డ్ వెంచర్ సురక్ష హైవే సిటీ అట్ నార్కట్పల్లి. సురక్ష హైవే సిటీ దినదినాభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ విజయవాడ నేషనల్ హైవే కు ఆనుకుని కటంగూర్ మున్సిపాలిటీ పరిధిలో ప్రతి సామాన్యునికి అందుబాటు ధరను కల్పిస్తూ అన్ని మౌలిక వసతులతో అత్యాధునిక ప్రమాణాలతో మీకందిస్తున్నారు. మన సురక్ష హైవే సిటీ వెంచర్ కు అత్యంత దగ్గరలో జిందాల్ స్టీల్స్, క్లోజ్ టు కామినేని మెడికల్ కాలేజ్, వెరీ నియర్ బై ప్రపోజ్డ్ టు డ్రై పోర్ట్, మహాత్మా గాంధీ యూనివర్సిటీ, చెరువుగట్టు టెంపుల్, ఎంఎస్ఎంఈ ఇండస్ట్రియల్ పార్క్ వంటి మరెన్నో లొకేషన్ హైలైట్స్ కలవు. సురక్ష హైవే సిటీలో అధిక రాబడి కాదు, అత్యధిక రాబడి గల ప్లాట్స్ ను మీ బడ్జెట్ లో అందించబడును. చాలా మంది సామాన్యులు అభివృద్ధి చెందారు. అభివృద్ధి చెందిన వారందరూ సురక్ష ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ లో ప్లాట్స్ కొన్నవారి. మరి మీరు మరిన్ని పూర్తి వివరాలకు వెంటనే సంప్రదించండి. వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం. నేను మీ సాయి సుధా. ముందుగా హెడ్లైన్స్. లోన్ యాప్స్ వ్యవహారంపై ఏపీ సర్కార్ సీరియస్. అనుమతి లేని లోన్ యాప్లపై కఠినంగా వ్యవహరించాలని ఆదేశాలు. ప్రకాశం బ్యారేజ్ వద్ద పెరుగుతున్న వరద ఉధృతి. నదీ పరివాహక ప్రజలను అప్రమత్తం చేసిన అధికారులు. సాగర్లో గండిపడి పూడ్చే పనులు షురు. నీరు వెళ్లిపోవడంతో పూర్తి స్థాయిలో చేపడతామని అధికారుల వెల్లడి. కేసీఆర్ ను ఇంటికి పంపడం ఖాయం. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్. ఇక డీటెయిల్స్ చూస్తే లోన్ యాప్స్ వ్యవహారంపై ఏపీ ప్రభుత్వం సీరియస్ అయింది. లోన్ యాప్ల ఆగడాలపై కఠిన చర్యలకు జగన్ సర్కార్ ఆదేశించింది. ఆర్బీఐ అనుమతి లేని లోన్ యాప్లపై కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించారు. ఈ మేరకు అధికారులకు ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. తాజాగా రుణ యాప్ వలలో పడి రాజమహేంద్రవరానికి చెందిన కొల్లి దుర్గారావు, రమ్యలక్ష్మి దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. తల్లిదండ్రుల మృతితో 2 చిన్నారులు నాగసాయి, లిఖితశ్రీ అనాథులుగా మిగిలారు. ఈ ఘటనపై చలించిన ముఖ్యమంత్రి చిన్నారులిద్దరికి 5 లక్షల రూపాయల వంతున సహాయం అందజేయాలని జిల్లా కలెక్టర్ కె మాధవీలతకు ఆదేశాలు జారీ చేశారు. మహిళా కమిషన్ రాష్ట్ర చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ ఈ సాయాన్ని మృతుల కుటుంబ సభ్యులకు అందజేశారు. రాజమండ్రిలో ఒక కుటుంబం బలి కావడం లోన్ యాప్లకి ఇది రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా కలిసివేసినటువంటి సంఘటన. ఇప్పటికే లోన్ యాప్లకు సంబంధించి 2-3 సంఘటనలు జరిగిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వం వెంటనే దీన్ని సీరియస్గా తీసుకుని హోమ్ డిపార్ట్మెంటు, హోంశాఖ మంత్రి, అదేవిధంగా డీజీపీ చాలా ఉన్నత స్థాయిలో దీనిపైన చర్యలు తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా దీని పార్లమెంట్లో కూడా ఒక రకంగా ఒక చర్చ జరిగింది. లోన్ యాప్లకు సంబంధించి భారతదేశంలో జరుగుతున్నటువంటి కల్లోలం మీద జరుగుతుంది. ఇది మనుషులు కనపడరు, తెర వెనక ఆన్లైన్ యాప్ల ద్వారా ఎవరెవరో ఇష్టం వచ్చినట్టు మెసేజ్లు పెట్టడం, మహిళలకు సంబంధించి మార్పింగ్ ఫోటోలు. ఎందుకు ఆత్మహత్యలు జరుగుతున్నాయంటే ప్రతి సంఘటన వెనుక మార్పింగ్. ఒక న్యూడ్ ఫోటోలు పెట్టి, నగ్నమైన ఫోటోలు పెట్టి ఆ అమ్మాయి ముఖాన్ని అతికించేసి వాళ్ళ బంధువులకి ఫోన్లో కాంటాక్ట్లో ఉన్నటువంటి నెంబర్లందరికీ కూడా పంపిస్తామని బ్లాక్మెయిల్ చేయడం వల్ల అవమానాన్ని భరించలేక కుటుంబాలు ఆత్మహత్యలు చేసుకుంటున్నటువంటి పరిస్థితులు ఈ రోజున పార్లమెంట్ కూడా సీరియస్గా తీసుకుంది. మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు విజయసాయి రెడ్డి గారు అయితే, ఇక్కడ ఉన్నటువంటి మార్గాని భరత్ గారు అయితే అనేకసార్లు పార్లమెంట్లో కూడా మాట్లాడడం జరిగింది. కాకపోతే ఇవాళ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఘటనలని చాలా సీరియస్గా తీసుకోవడం జరుగుతుంది. ఇవాళ ఈ సంఘటన వెలుగులోకి వచ్చిన వెంటనే రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా వెంటనే స్పందించి ముందు ఆ ప్రభుత్వాన్ని, ఆ కుటుంబాన్ని ఆదుకోవాలి అనేటటువంటిది ఇవాళ అందరికీ చెప్పడం జరిగింది. దానితో పాటుగా లోన్ యాపులకి మరొక కుటుంబం బలి కాకుండా కఠినమైనటువంటి చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవడానికి ఈరోజు అందరం కూడా సిద్ధమవుతున్నాము. ఎందుకంటే ముందుగా మేము అందరికీ విజ్ఞప్తి చేసేది, లోన్ యాపుల పట్ల ఎవరైనా బెదిరించినా, తిట్టినా, అవమానపరిచినా దయచేసి కుంగిపోవద్దు, ఆత్మహత్యల ఆలోచన చేయవద్దు. దయచేసి ముందుకు రండి, పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి, దిశకు కంప్లైంట్ ఇవ్వండి. న్యూస్ పేపర్లో వస్తుంది. సీఎం గారు వెంటనే అక్కడ సీఎం ఆఫీస్ నుంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఖచ్చితంగా 2 పిల్లల్ని మనము హక్కున చేర్చుకోవాలి, వాళ్ళకి తగిన సహాయం చేయాలి, ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇవ్వాలి అనేది ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది.
సో ఇందులో భాగంగా వారి గ్రాండ్ మదర్ని మనము గార్డియన్గా పెడుతూ ఇద్దరు పిల్లలకి ఈచ్ 5 lakhs అనేది ఫిక్స్డ్ డిపాజిట్ చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా వారి స్కూలింగ్ కానీ వారిని మంచి స్కూల్లో జాయిన్ చేసి మంచి ఎడ్యుకేషన్ ఇచ్చేటట్లు కూడా త్రూ ఐసిడిఎస్ డిపార్ట్మెంట్ మనం వాళ్ళు ఎక్కడ ఉన్నారు అనేది ఫాలో అప్ చేసుకుంటూ వారికి మంచి భవిష్యత్తు ఇచ్చేదానికి గవర్నమెంట్ విల్ టేక్ ఆల్ నెసెసరీ యాక్షన్. అండ్ అట్ ద సేమ్ టైం ఈ మైక్రో ఫైనాన్సింగ్ ద్వారా ఇటువంటి కుటుంబాలు చాలా చిన్న భిన్నం అవుతున్నాయి కాబట్టి ఆల్రెడీ పోలీసు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఈ కేసు ఇన్వెస్టిగేషన్ చక్కగా చేసి బాగా లోతుగా వెళ్ళి ఎవరెవరైతే దీనికి బాధ్యులు ఉన్నారో వారి మీద ఖచ్చితంగా కూడా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. చెక్ ఒక్కొక్క విజయవాడ ప్రకాశం బ్యారేజ్ వద్ద వరద ఉధృతి పెరుగుతోంది. దీంతో అధికారులు 4.25 లక్షల క్యూసెక్కుల నీటిని కిందకు వదిలేస్తున్నారు. బ్యారేజీ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. నదీ పరివాహక ప్రాంతాల్లో ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. నల్గొండ జిల్లా పరిధిలోని నాగార్జున సాగర్ ఎడమ కాలువ 32వ కిలోమీటర్ సమీపంలో ఏర్పడిన గండిపడిన ప్రాంతాన్ని పూడ్చే పనులు ప్రారంభమయ్యాయి. నిడమానూరు పరిసర ప్రాంతాల నుంచి ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు భారీగా మట్టి, ఇసుక, సిమెంట్ తరలిస్తున్నారు. కాలువ వద్దకు కుడివైపున మార్గంలో 80 కిలోమీటర్ల మేర కోతకు గురైంది. కాలువ అడుగు భాగంలో కాలువ నీటి కోతతో 10 నుంచి 15 ఫీట్ల మేర భారీ గుంతపడినట్లు అధికారులు గుర్తించారు. ఇప్పటికే నీరు దాదాపు బయటికి వెళ్లిపోవడంతో పనులు పూర్తి స్థాయిలో చేపట్టినట్టు ఇరిగేషన్ అధికారులు తెలిపారు.
తెలంగాణ రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ప్రజలు ముఖ్యమంత్రి కేసీఆర్ను ఇంటికి పంపడం ఖాయమని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. రాజకీయ వ్యవహారాలను పక్కదారి పట్టించేందుకు బీఆర్ఆర్ అంశాన్ని సీఎం మళ్లీ తెరపైకి తెస్తున్నారని ఆరోపించారు. గవర్నర్ తమిళైసై రాజ్భవన్లో కేసీఆర్పై మంత్రులపై మాట్లాడడంతో ఆ విషయాలను పక్కదారి పట్టించడాన్ని మళ్లీ బీఆర్ఎస్ అంశాన్ని మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. ఇప్పటికే కేసీఆర్ చాలాసార్లు జాతీయ రాజకీయం మాట్లాడారని, ఇదేమీ కొత్త కాదని ఆయన వ్యాఖ్యానించారు. నిన్న మొన్న జరిగినటువంటి గవర్నర్ సంఘటనని మర్చిపోయే విధంగా ప్రజల దృష్టిని ఆ గవర్నర్ ఎపిసోడ్ని దారి మళ్లించే విధంగా మళ్లీ కొత్తగా కేసీఆర్ గారు బీఆర్ఎస్ అనేటువంటి ఒక అంశాన్ని తెరపై తీసుకొచ్చినాడు. బీఆర్ఎస్ అనే అంశం తన కొత్త పార్టీ అంశం ఇదివరకు 3-4 సార్లు చర్చలోకి వచ్చి వెనుకబోయినటువంటి సందర్భం. తెలంగాణ రాష్ట్రంలో 8.5 ఏళ్లుగా విచ్చలవిడిగా అవినీతిమయమవడం, పరిపాలన గాడి తప్పడం, శాంతి భద్రతలు క్షీణించడం, 8.5 ఏళ్లుగా టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సాధించింది శూన్యం. తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళ టెంట్ సరిచేయలేని పరిస్థితిలో ఉన్న కేసీఆర్ జాతీయ పార్టీ గురించి మాట్లాడడం ఆశాస్పదంగా ఉంది. ఇది ప్రజలు నమ్మే పరిస్థితి లేరు. ఇప్పుడు ఎన్నికలు ఈ రాష్ట్రంలో వచ్చినా మీ పరిస్థితి ఇంటికి పంపాలనే ఉద్దేశంలో ప్రజలు కనపడతా ఉన్నారు. ప్రజల యొక్క దృష్టిని, ముఖ్యంగా గవర్నర్ ఉదంతాన్ని మర్చిపోవడానికి మీరు మళ్లీ బీఆర్ఎస్ అన్నటువంటి పదాన్ని తెరపైకి తీసుకొచ్చిన కనపడతా ఉంది. నేను ప్రజలకి తెలంగాణ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. 8.5 ఏళ్లుగా తెలంగాణ ప్రభుత్వం గురుకులాలను మరింత అభివృద్ధి పరిచే విధంగా చర్యలు చేపడుతోందని వికారాబాద్ జిల్లా పగిరి ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి అన్నారు. పరిగి మున్సిపల్ పరిధిలోని తంకుల్గడ్డ గిరిజన గురుకుల బాలికల పాఠశాలలో నిర్వహించిన స్వచ్ఛ గురుకుల్ కార్యక్రమంలో విద్యార్థులతో ఆయన ముచ్చటించారు. విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తినా తమ దృష్టికి తీసుకురావాలని అన్నారు. ఈ సందర్భంగా స్కూల్ ఆవరణలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ అశోక్, ఎంపీపీ అరవింద్ రావు, మార్కెట్ కమిటీ చైర్మన్ సురేందర్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. భాగంగా నేడు 5వ రోజు మన పాఠశాల పరిసరాల్లో మొక్కలు నాటడం జరిగింది. ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసిన పరిగి శాసనసభ సభ్యులు మంత్రి గారు అన్ని విభాగాల్లో అనేక సంస్కరణలు తీసుకొచ్చారు. మరి విద్య మీద ఎన్ని సంస్కరణలు తీసుకొచ్చినా మీకు అందరికీ కూడా తెలుసు. గతంలో 200 గురుకులాలు ఉండే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. నియోజకవర్గానికి 1-2 ఉంటుండే. అప్పుడు ఎస్సీ హాస్టల్ ఉంటుండే, ఎస్టీ హాస్టల్ నాకు తెలిసి 30-40 కూడా లేవు. మైనారిటీస్ కూడా 20 ఉండే. మరి ఇవాళ ప్రతి విద్యార్థి కూడా చదువుకోవాలి, అన్ని కులాల సమానంగా ఉండాలనే ఉద్దేశంతో విద్య మీద అనేక కార్యక్రమాలు తీసుకొని దాదాపు 700 గురుకులాలు ప్రారంభించింది. గతంలో పరిగిలో 2 ఉండే. అప్పుడు మా ఫాదర్ ఎమ్మెల్యే ఉండే. అప్పుడు పరిగిలో ఎస్సీ హాస్టల్ బాయ్స్, పరిగి గర్ల్స్ నన్సెరలు తీసుకొచ్చినాం. 85 ఒకటి, 94. మరి వ్యవసాయం చేసుకోవడం, కూలి పని చేసుకోవడం వాళ్ళే ఉన్నారు కాబట్టి మరి ఇక్కడ విద్య మీద అధిక ప్రాధాన్యత ఇచ్చి గతంలో ఉన్నప్పటి నుంచి కూడా అనేక విద్యా సంస్థలు ఇక్కడ ఏర్పాటు చేసినాం. మరి మీరు కూడా 3 ఏళ్ల కింద మరి కొడంగల్ చౌరస్తాలో ఉన్నప్పుడు మరి అప్పుడు అక్కడ ఇబ్బంది అవుతుందంటే నేను అప్పుడు సందర్శించినప్పుడు ప్రిన్సిపల్ గారి నిజంగా కూడా అక్కడ వసతులు లేకుండే. మీకు నేనే అప్పుడు చెప్పిన, వద్దమ్మా మీ ఫోన్ ఒక 1 ఇయర్లో మీ బిల్డింగ్ కంప్లీట్ చేపిస్తా అని కాంట్రాక్టర్ వెంబడి పడి 1.5 ఇయర్లో దీన్ని కంప్లీట్ చేపించాను. కంప్లీట్ అయినా కూడా ఇనాగ్రేషన్ వద్దులేమ్మా, మొదలైతే మీరు పోండి, ఇనాగ్రేషన్ తర్వాత చేసుకుందామని మిమ్మల్ని అందరినీ కూడా ఇక్కడ అకామిడేట్ చేసి మరి ఇక్కడ అన్ని కూడా ఆల్మోస్ట్ మీకు కంప్లీట్ చేసినాం. మీకు ఒకటి గ్రౌండ్ ఒకటి ఉన్నది. గ్రౌండ్ కూడా మీకు ఒక 15 రోజులు 20 రోజులు ఈ వానలు బంద్ అయినాక గ్రౌండ్ కూడా కంప్లీట్ చేసినాం. ఆ డ్రైన్ కూడా కొట్టింది. అప్పుడు గతంలో కొంచెం చేసినాం. మున్సిపల్ ఆధ్వర్యంలో దాదాపు ఒక 2 lakhs ఖర్చు పెట్టి కూడా పైప్ లైన్ అంతా వేయించినాం. మళ్ళీ ఇంకొంచెం పని పెండింగ్ ఉంది. దాన్ని కూడా ఈ 15-20 డేస్లో కంప్లీట్ చేయించి
మినిస్టర్ గారిని తీసుకొచ్చి ఇక్కడ ఇనాగ్రేషన్ చేయించి మీతోటే లాంచ్ చేపిస్తాం. జగిత్యాల జిల్లా మెట్పల్లిలో న్యాయవాదుల వసతి గృహం మరమ్మతుల కోసం ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్రావు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మెట్పల్లికి సబ్ కోర్టు మంజూరు కావడంతో న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు పుష్పాల లింబాద్రి ఇతర న్యాయవాదుల అభ్యర్థన మేరకు తన సొంత నిధులతో వసతి గృహానికి మరమ్మతులు చేయిస్తున్నానని అన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ చంద్రశేఖరరావు, కో ఆప్షన్ సభ్యులు, కౌన్సిలర్లు, న్యాయవాదులు, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు. ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న మెట్పల్లిలో సపోర్ట్ కావాలని చెప్పి సపోర్టు మొన్ననే జియో వచ్చింది, సపోర్ట్ కూడా మంజూరైనట్టు. అదేవిధంగా ఇక్కడ అకామిడేషన్ కూడా ఆల్రెడీ ఉన్నది. దానికి కొంచెం చిన్న చిన్న మార్పులు చేసేసి కొన్ని పనులు చేసి అడ్వకేట్స్ అందరికీ ఇంతకుముందు లోపల కూర్చుంటారు కనుక ఇది ఇంతకుముందు వేయించింది ఉన్నది. దాన్ని పూర్తి స్థాయిలో చేసి వాళ్ళు అడ్వకేట్స్ ఇక్కడ మంచి ఫ్రీగా కూర్చుంటట్టు ఓపెన్ ప్లేస్ ఉంది కనుక ఇది కూడా విడుదల చేసి అడ్వకేట్స్ కూర్చున్న దానికోసం దానికోసం అందరికీ కూడా సౌకర్యంగా అయ్యే విధంగా పూర్తి స్థాయిలో చేసి చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. చాలా రోజుల నుంచి ఇక్కడ సపోర్ట్ కావాలంటే తీర్థపోయే పరిస్థితి ఉండే. కోట్ల కానీ మెట్పల్లి కానీ ఇప్పుడు రెండింటి మధ్యన ఉన్నారు కనుక ఈజీగా వాళ్ళు పక్కన 10 కిలోమీటర్ల దూరంలో ఉన్నారు కనుక అందరూ కూడా ఉపయోగించుకుంటారు. కోట్ల మెట్పల్లి అందరూ ఉపయోగించుకుంటారు. సపోర్ట్ కూడా అయింది. కొట్టడలో కూడా తొందరగా కోర్టు బిల్డింగ్ కూడా పూర్తి చేసి అది కూడా పూర్తిగా అడ్వకేట్స్ అందరికీ అందుబాటులో ఉండగా ప్రజలకు అందరికీ అందుబాటులో ఉండే విధంగా కోట్ల కోర్టు కూడా బిల్డింగ్ కూడా మొదలుపెట్టామని తెలియజేస్తారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని ప్రియదర్శిని నగర్ కాలనీకి చెందిన హరి అనే 14 ఏళ్ల బాలుడు సిద్ధాపూర్ స్వర్ణ నదిలో వినాయక నిమజ్జనం చేస్తుండగా గల్లంతయ్యాడు. నిమజ్జన శోభయాత్ర అనంతరం ఉదయం మళ్లీ నిమజ్జనం కోసం వెళ్లి గల్లంతైనట్లు బంధువులు పేర్కొన్నారు. సమాచారం అందుకున్న పట్టణ సిఐ శ్రీనివాస్ ఘటనా స్థలానికి చేరుకున్నారు. గజ ఎత్తుగాళ్ల సాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. రిపోర్ట్ రాయాలంట ఉండాలంట. హలో రిపోర్ట్ రాయాలంట. హలో మళ్ళా గణపతిగాడు కానీ వచ్చాడు ఇదిగా వచ్చి పక్కన వయసు శ్రీహరి 17 సంవత్సరాలు. 14 అన్నారు కదా, 17 ఎప్పటి నుంచి? పొద్దున 6:15 గంట పడింది. జనమల ఎప్పిదేసినారు. నేనా? నేను ఎందుకు
హైదరాబాద్ పేట్ బషీరాబాద్ పిఎస్ పరిధి గుండ్లపోచంపల్లి మున్సిపల్ కార్మికులపై దాడి జరిగింది. మున్సిపల్ పరిధిలోని మినీ ట్యాంక్ బండ్ పై ఉన్న అక్రమ నిర్మాణాలను కూల్చివేయడానికి వెళ్లిన సిబ్బందిపై రాజు గౌడ్ అనే వ్యక్తి విచక్షణ రహితంగా దాడి చేశాడు. అసభ్య పదజాలంతో బూతులు తిడుతూ సిబ్బందితో గొడవకు దిగాడు. ఈ దాడిలో 5 కార్మికులు గాయపడ్డారు. కాగా అసభ్య పదజాలంతో దూషించి గాయపరిచిన రాజు గౌడ్ పై చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో ప్రమాదవశాత్తు కరెంటు వైర్లు తగిలి లారీ క్లీనర్ మృతి చెందాడు. లారీ పట్టా కడుతుండగా 11 kV కరెంటు వైర్లు తగలడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. మృతుడిని రాజస్థాన్కి చెందిన వ్యక్తిగా గుర్తించారు. తెలంగాణ సాహిత్యాన్ని ప్రపంచానికి చాటిన మహనీయుడు కాళోజీ అని రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ ఎంపీపీ జనగామ శరత్రావు అన్నారు. మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ ఆధ్వర్యంలో కాళోజీ 108వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాళోజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కాళోజీ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. స్థిరపడి తెలంగాణ అన్నిట్లలో భాగమై తెలంగాణ యాసలో భాషలో తెలంగాణ భాషను ఇవాళ ఇంత కవిత్వాన్ని ఈ స్థాయికి తీసుకొచ్చినట్టే కూడా వారి గొప్పతనం చాలా ఉంది. ఇవాళ అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఇలా వారి యొక్క జన్మదినం చేసుకుంటున్నామంటే వారు తెలంగాణకు చేసిన సేవలను వారు తెలంగాణకు అందించే సాహిత్యాన్ని మనం గుర్తు చేసుకుంటూ వారి ఘనమైన నివాళి ఇలా అర్పించడం జరిగింది. మండల ఎంపీపీ కార్యాలయంలో ఎంపీపీ గారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి కాళోజీ గారి జయంతి కార్యక్రమంలో పాల్గొన్న పెద్దలందరికీ, వారు చాలా గొప్ప మేధావి, వారు చేసినటువంటి సేవలు తెలంగాణకు ఒక గొప్ప స్ఫూర్తి. వారు అందరికి కూడా ఆదర్శం అయినటువంటి కాళోజీ గారు వారి బాటలో ప్రతి వాళ్ళు కూడా నడుచుకోవాలి. ఎందుకంటే అంత గొప్ప మనసున్న వ్యక్తి కాళోజీ గారు. ఆ కాళోజీ గారి స్ఫూర్తి అందరికి కూడా ఈ రోజులలో నిలిచినట్టే. ఎందుకంటే వారు ఆ రోజులలో కూడా వారికి ఉన్నటువంటి ఇల్లును కూడా మన తెలంగాణ కోసం ఇచ్చినటువంటి గొప్ప మేధావి ఆయనను అందరం కూడా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. వారి జయంతి కార్యక్రమం పాల్గొన్న అందరికి కూడా. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. లోన్ యాప్స్ వ్యవహారంపై ఏపీ సర్కార్ సీరియస్. అనుమతి లేని లోన్ యాప్లపై కఠినంగా వ్యవహరించాలని ఆదేశాలు.
ప్రకాశం బ్యారేజ్ వద్ద పెరుగుతున్న వరద ఉధృతి. నదీ పరివాహక ప్రజలను అప్రమత్తం చేసిన అధికారులు. సాగర్లో గండిపడి పూడ్చే పనులు షురు. నీరు వెళ్లిపోవడంతో పూర్తి స్థాయిలో చేపడతామని అధికారుల వెల్లడి. కేసీఆర్ను ఇంటికి పంపడం ఖాయం. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. అంతవరకు చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ్ హితం. మీ పిల్లల బంగారు భవిష్యత్తు గురించి ఆరాటపడుతున్నారా? ఎక్కడ ఏ వెంచర్లో పెట్టుబడి పెడితే అధిక రాబడి వస్తుందో అని ఆలోచిస్తున్నారా? యో సెర్చ్ ఫర్ ద పర్ఫెక్ట్ ప్లాట్స్ అండ్ హియర్ ఫైండ్ యువర్ డ్రీమ్ ప్లాట్ విత్ us. సురక్ష ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ వారు అందించిన 100 ఎకరాల DTCP అప్రూవ్డ్ వెంచర్ సురక్ష హైవే సిటీ అట్ నార్కట్పల్లి. సురక్ష హైవే సిటీ దినదినాభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ విజయవాడ నేషనల్ హైవే కు ఆనుకుని కటంగూర్ మున్సిపాలిటీ పరిధిలో ప్రతి సామాన్యునికి అందుబాటు ధరను కల్పిస్తూ అన్ని మౌలిక వసతులతో అత్యాధునిక ప్రమాణాలతో మీకందిస్తున్నారు. మన సురక్ష హైవే సిటీ వెంచర్ కు అత్యంత దగ్గరలో జిందాల్ స్టీల్స్, క్లోజ్ టు కామినేని మెడికల్ కాలేజ్, వెరీ నియర్ బై ప్రపోజ్డ్ టు డ్రై పోర్ట్, మహాత్మా గాంధీ యూనివర్సిటీ, చెరువుగట్టు టెంపుల్, MSME ఇండస్ట్రియల్ పార్క్ వంటి మరెన్నో లొకేషన్ హైలైట్స్ కలవు. సురక్ష హైవే సిటీలో అధిక రాబడి కాదు, అత్యధిక రాబడి గల ప్లాట్స్ ను మీ బడ్జెట్ లో అందించబడును. చాలా మంది సామాన్యులు అభివృద్ధి చెందారు. అభివృద్ధి చెందిన వారందరూ సురక్ష ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ లో ప్లాట్స్ కొన్నవారి. మరి మీరు మరిన్ని పూర్తి వివరాలకు వెంటనే సంప్రదించండి.